హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న చాలా 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 బ్యూటిఫుల్ సారీస్ అండి. హ్యాండ్ బాంధనీస్, చందేరీస్ మీద బ్యూటిఫుల్ ప్యూర్ చందేరీస్ మీద బ్యూటిఫుల్ హ్యాండ్ బాంధనీస్ వచ్చి అండ్ దాని మీద చక్కగా మనకి ఎంబ్రాయిడరీ కూడా ఉందండి. సో మరి ముందు మనం సారీస్కి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మన సెగ్మెంట్స్ని కంప్లీట్ చేసేసుకుందాం, ఓకేనా? సో గివ్ అవే సారీ అండి. సో ఇది వచ్చేటప్పటికి గివ్ అవే సారీ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. బట్ గివ్ అవే విన్నర్ని మాత్రం ట్యూస్డే ఎపిసోడ్ యొక్క లైవ్ జరిగేటప్పుడు తీస్తామండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు మండే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే నేను సండే వీడియో చేస్తున్నాను. సో సండే వీడియో చేస్తున్నాను అంటే అప్పుడే వీడియో జరిగిన వెంటనే మనం గిఫ్ట్ సెలెక్ట్ చేయలేం. సో ఎందుకంటే అందరూ కామెంట్స్ పెట్టాలి, దానికి టైం పడుతుంది కాబట్టి. సో దట్స్ వైజ్ ట్యూస్డే రోజు నేను ఆ గివ్ అవే విన్నర్ చూద్దాం. అండ్ ఈ రోజు యొక్క వీడియో పెడుతున్నాం కదా, సో దీన్ని కూడా మనం ట్యూస్డే రోజే చూద్దాం. సండే మండే రెండు వీడియోల యొక్క గివ్ అవే విన్నర్ని మనం ట్యూస్డే రోజు చూద్దాం, ఓకేనా? సో మరి సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం భాగవతంలో ఉన్నామండి. సో భాగవతంలో మనం ఎక్కడ ఉన్నాము? భీష్మ స్తుతి. సో భీష్ముడు చాలా 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 విషయాలని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. కృష్ణ నీ యొక్క అందము ఎలాంటిదంటే, అప్పుడు రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు అందరూ కృష్ణుడి పట్లే అలానే చూస్తున్నారనమాట. అందరూ ఎలా 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 అనుకుంటున్నారంటే అందరూ బ్రహ్మకి ఎంత సమయం పట్టిందో, అంటే తన పూర్తి సమయము నిన్ను ఇంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయడానికి వెచ్చించాడేమో, అంత సుందరంగా ఉంటాడు కృష్ణుడు అని అందరూ అనుకునేవాళ్ళంట. కానీ అక్కడ విషయం ఏంటంటే ఆ బ్రహ్మని కూడా సృష్టించింది ఎవరండి? కృష్ణుడు. సో ఆ దేవాది దేవుడి యొక్క నాభి కమలం నుంచి వచ్చారు కదండి బ్రహ్మ. సో కానీ నార్మల్గా బయట ఎలా అనుకుంటారనంటే, లైక్ గోపికలు అంటారంట, ఎందుకు బ్రహ్మ అనవసరంగా మన కను రెప్పలు ఇచ్చేసాడు. సో కను రెప్పలు ఎందుకు ఇచ్చాడు? ఈ కన్ను మాటకొస్తే ఇలా ఇలా అంటుంది. ఆ సెకండ్ మేము కృష్ణ రూపాన్ని మిస్ అవుతున్నాం. సో మా కళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎందుకు కన్ను రెప్పలు ఇచ్చారు అని బ్రహ్మ గారిని అంటారనమాట. సో అట్లా నీ పట్ల ఎంత 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 ప్రేమ ఉంటుంది నీ భక్తులకి, అండ్ ఆ భక్తుల పట్ల నీకు కూడా. సో అందువల్ల నీ ఒక సుందరమైన రూపము నా మనసులో అలా ముద్రించుకుపోవాలి కృష్ణ అని ఆయన యొక్క రూపాన్ని, గుణాన్ని, ఆయన యొక్క లీలల్ని స్మరణ చేస్తూ 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 ఆయన యొక్క భౌతిక శరీరాన్ని వదిలేస్తాడు భీష్ముడు. సో వదిలేసినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారండి? ఆయన పరమ వైష్ణవుడు. భీష్ముడు ఎవరు? పరమ వైష్ణవుడు. యాక్చువల్గా భగవంతుడికి చాలా రసాస్ ఉన్నాయండి. లైక్ మనకి ఎలా అయితే మాధుర్య రస్, వాత్సల్య రస్, దాస్య రస్, సాఖ్య రస్, శాంతి రస్, అలా ఈ రసాస్ కాకుండా ఇంకా రసస్ లైక్ బీభత్స రస్, భయానక రస్, ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరందరూ వైష్ణవ గుళ్ళకి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి జై విజయులు ఉంటారు. సో ఇప్పుడు జై విజయులు వచ్చి కృష్ణమూర్తి వచ్చి మీరిద్దరులో ఎవరైనా నాతో వచ్చి యుద్ధం చేయండి, నాతో ఊరికే అట్లా కుస్తీలాగా చేద్దాం అంటే వాళ్ళు ఎవరు కూడా చేయడానికి ముందుకు రారు. బికాజ్ మీరు మా ఒక ప్రభు, మేము మీ సేవకులం, మీతో మేము అసలు చేయమని. అంటే భగవంతుడికి కూడా ఇట్ ఈజ్ అదొక టైప్ ఆఫ్ ఏమనొచ్చు, అదొక టైప్ ఆఫ్ రస. సో ఇక్కడ భీష్ముడు ఆ పాత్రను పోషించారనమాట. సో ఆయన ఒక బీభత్స రస్ని చేయడానికి భీష్ముడు ఆయన ఇటుపక్క యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. సో అలా అని ఆయన కౌరవుల పక్కన నిలబడ్డాడని ఆయన చెడ్డ ఆయన కాదు అండి. సో హీస్ పరమ వైష్ణవుడు. సో అందువల్ల ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు? వైకుంఠం. సో వైకుంఠానికి వెళ్తారు. సో ఆ వైకుంఠానికి వెళ్తుంటే దేవతలు అందరూ కూడా ఆయనకి చాలా గ్రేట్ వెల్కమ్ ఇస్తున్నారు అనమాట. సో ఇలా భీష్మ స్తుతి అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఓకే, అయితే మనం నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ మనం రేపు చూద్దాం, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆఫ్లైన్ వీడియో అండి. ఆఫ్లైన్ వీడియో అని చెప్పి ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దు. సో దీంట్లో కూడా చాలా మంచి మంచి చీరలు చూపిస్తాను. సో మీకు ఏ సారీ బాగా నచ్చితే ఆ సారీ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మరి విల్ గో ఫర్ ద ఫస్ట్ సారీ. సో ఫస్ట్ సారీ చూద్దామండి. సో ఇది అనమాట మనం మొదటి చీర. సో మీకు ఎంబ్రాయిడరీ అన్నాను కదా, ఇదండి. సో ఇలా మనకి ఒక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీస్ వస్తుందన్నమాట. సారీ మీదంతా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ బుటీస్ వస్తుందండి. కనిపిస్తుందా అండి? సో దగ్గరకు వచ్చినప్పుడు మీకు సారీ కలర్ లైట్ అవుతుంది, బట్ యాక్చువల్ కలర్ ఏంటంటే ఇది. సో ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది యాక్చువల్ కలర్. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికండి 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. 2500 ఫ్రీ షిప్పింగ్. చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో మీరు యాక్చువల్గా వీటికి స్టార్చ్ మన ఇష్టం అండి, పెట్టుకోవచ్చు, లేదు ఇలా కూడా మనం హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ ద కలర్ కాంబినేషన్ ఇస్ అబ్సల్యూట్లీ సూపర్. సో ఇలా మనకు సారీ మీదంతా కూడా హ్యాండ్ బాంధనీస్ వచ్చాయి. యాక్చువల్గా ఇది ఇంకా మనకు ఆ క్రషీ నేచర్ కనిపిస్తుంటేనే చాలా అందంగా ఉంటుంది. సో ఇలా చూసారా,
ఇలా మనకి సారీ మీద ఎంబ్రాయిడరీ అండ్ ఆల్సో బాందిని వస్తుంది అనమాట. సో ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి. అండ్ సారీ ఒక్క సారీకి చెక్ చేద్దాం. సో దెన్ రిమైనింగ్ సారీస్కి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ సారీస్ కూడా పెద్దవే అండి. సో పెద్దవి ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని సారీస్ లైక్ 540, 550 అట్లా ఉంటాయి. కొంచెం అలా కాకుండా ఒక 570 అలా కట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే కంఫర్టబుల్గా కట్టుకునేటట్టుగా ఇలా మనకి సారీ విత్ బాందిని అండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ బార్డర్ కలర్తో మనకి బ్లౌజ్ వస్తుంది. మనకి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. సో మీకు ఏ కలర్ బాగా నచ్చితే ఆ కలర్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మనకి షార్ట్ బార్డర్ వస్తుంది, ఇలాగా బిగ్ బార్డర్ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ ద సారీ. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ సాఫ్ట్. అండ్ దీంట్లో మీకు కలర్స్ చూపించేస్తాను. సో మీకు కావాల్సిన సారీని మీరు పిక్ చేసుకోవచ్చు. సో మీకు ఏ సారీ బాగా నచ్చితే ఆ సారీ మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. ఈ సారీ కలర్ వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ లైక్ లైట్ చాక్లెట్. సో ఇట్ ఈజ్ లైక్ లైట్ చాక్లెట్ అనమాట. సో ఇలా లైట్ చాక్లెట్. అండ్ బార్డర్ కలర్ వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ లైక్ వైనిష్ మెరూన్ అండి. లైక్ వైనిష్ మెరూన్. ఇలా పళ్ళు వస్తుంది. అండ్ సారీ మీద కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుందండి. సో సారీ ప్రైస్ వచ్చేటప్పటికండి 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 2500 ఫ్రీ షిప్పింగ్. అండ్ దీనికి మనం చిన్న బార్డర్ పెట్టి చూద్దాం. సో యాక్చువల్గా చిన్న బార్డర్ కూడా చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. సో ఇలా మనకు సారీ వస్తుంది. సో సారీ ప్రైస్ వచ్చేటప్పటికండి 2500 ఫ్రీ షిప్పింగ్. అండ్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, నేను చూపించేస్తాను. ఇట్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ లావెండర్, లైట్ అండ్ డార్క్ అనమాట. సో బార్డర్ కలర్ అయితే మనం బ్రింజాల్ అని చెప్పొచ్చు. బేస్ కలర్ వచ్చేటప్పటికి డార్క్ లావెండర్. దీంట్లో యాక్చువల్గా సేమ్ ఇదే కలర్లో మనకి 2 బార్డర్స్ ఉన్నాయండి. సో ఆ 2 బార్డర్స్ మీకు చూపిస్తాను. ఒకటేమో ఇది బార్డర్. ఓకే, పళ్ళు వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. మొత్తం మనకి స్టార్టింగ్ దాకా కూడా మనకి వర్క్ అనేది వస్తుందండి. ఓకేనా. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలా. సో సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మంచి ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంది. సో ఆరెంజ్ అంటే ఇట్ ఈజ్ లైక్ రస్ట్ ఆరెంజే. చాలా 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 బాగుందన్నమాట. సో ఇలా మనకి పైన ఈ బార్డర్, కింద చూస్తే పెద్ద బార్డర్ వస్తుంది. గ్రీన్ చాలా బాగుంది కాంబినేషన్, చాలా 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 బాగుంది. ఇది పళ్ళు అండి. సో కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ మొత్తం సారీ అంతా కూడా సేమ్ ఇలాగే బాందిని వచ్చి అండ్ దాని మీద మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ వైల్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. సో ఇది బ్లౌజ్. ఓకేనా. సో సారీ ప్రైసెస్ 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ సారీ అండి. ఇందాక మనం చూసాం కదా, అది వేరే కలర్, ఇది వేరే కలర్ అండి. రెండు ఒకటే అనుకుంటాము కానీ రెండు వేరు. అండ్ దాని మీద వచ్చింది ఇది కూడా వేరండి, సర్కిల్ వచ్చింది. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండ్ బార్డర్ కూడా డిఫరెంట్. సో ఇది మనకి ఏంటంటే కంచి వింగ్ బార్డర్ స్టైల్లో వచ్చారు ఇలా. సో ఇలా మనకి పైన వచ్చేటప్పటికి ఈ బార్డర్, కింద వచ్చేటప్పుడు వెరీ బిగ్ బార్డర్ అనమాట ఇలా. ఓకే. సో ఇది పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా, ఇది బ్లౌజ్. సో ఇలా మనకి బ్లౌజ్ వస్తుంది. అండ్ మొత్తం సారీ ఇలానే వస్తుంది. దీని మీద మనకి ఎంబ్రాయిడరీ ఏమో ఇట్లా రౌండ్స్ వచ్చింది. ఓకేనా. సో సారీ ప్రైస్ వచ్చేటప్పటికండి 2500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ అండి ఇంకొక బార్డర్ ఉందని చెప్పాను కదా మనకి పర్పుల్లో, ఇది ఇంకొక బార్డర్. ఓకేనా. సో సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇలా మనకి పైన బార్డర్ వస్తుంది అండ్ కింద బార్డర్.
అండ్ సేమ్ ఎంబ్రాయిడరీ అయితే అన్నిటి మీద ఉంటుందండి. ఓకేనా? ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్. సో ఇలా మనకి బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సారీ అండ్ ఓవరాల్ సారీ ఇలానే వస్తుందండి. సారీ పర్ణ ఒకసారి చూద్దాం. సో సారీ పర్ణ యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి క్రషింగ్ ఉంది కాబట్టి ఒకసారి రోలింగ్ చేసామంటే చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? సో సారీ మనం లైక్ రోలింగే చేయాల్సిన అవసరం లేదండి. పేపర్ పెట్టి ఐరన్ చేయించినా కూడా మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ఇది మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ అనమాట. సో బెనారసీ చందేరి, బెనారస్ చందేరి చక్కగా మనకి ఇట్లా మీనా వచ్చి చాలా బాగుంటుంది. సో లైక్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 1850 ఫ్రీ షిప్పింగ్ అండి. బోత్ సైడ్స్ ఇలా బార్డర్స్ వస్తాయి, సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్స్ అండ్ మొత్తం కూడా మీనా వస్తుంది. సో పైతనీ స్టైల్ ఆఫ్ మీనా వస్తుంది అనమాట ఇలాగా. అండ్ ఇది వచ్చేటప్పటికి సారీ ఒక పళ్ళు. సో రోజు లైవ్ చేసేటప్పుడు అలవాటు అయిపోయి ముందుకి వెనక్కి వచ్చేస్తున్నాను ఆఫ్లైన్లో కూడా. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అనమాట. సో ఇలా మనకి సారీ యొక్క పర్ణ వస్తుంది అనమాట. నెక్స్ట్ సారీస్ అండి చినాన్స్. సో చినాన్స్ చెక్స్లో మనకి 2 కలర్స్ రెడీ అయ్యాయి. సో చినాన్ చెక్స్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో బాగుంది, లైక్ వెరీ ప్లెజెంట్ ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. ఓవరాల్ సారీ అంతా కూడా మనకు సింపుల్ చెక్స్ వచ్చేస్తుంటుంది. సో సారీ ప్రైజెస్ 2300 అండి ఇది. సో 2300 ఇలా సారీ ఇలా. దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా ఉందండి. ఈ కలర్ లైక్ జీన్స్ బ్లూ ఆర్ లైక్ గ్రేష్ బ్లూ అనొచ్చు, లైక్ గ్రే షేడ్ ఆఫ్ బ్లూ. సింపుల్ చెక్స్, వెరీ సాఫ్ట్ ఫాలెన్ చినాన్. సో ఓవరాల్ సారీ మనకి చెక్స్ వస్తుంది. అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ వైలెట్ కమ్ ఇంక్ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. సో ఇలా. ఓకేనా? సో ఇది కూడా 2300 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది అండి ఈరోజు మన సారీస్. సో చాలా 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 బాగున్నాయి. ఆల్ సారీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇదైతే సాఫ్ట్, లైక్ వెరీ సాఫ్ట్. మనకు కొంచెం సాఫ్ట్ ఉండకూడదు, మనకు కొంచెం స్టార్చ్ అలా కావాలి అంటే మనం స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకున్నాం అంటే చాలా 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 బాగుంటాయి. బట్ సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే. నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. స్టే ట్యూన్ టు హరిత సారీస్ కలెక్షన్స్. మళ్ళీ రేపు లైవ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.